ఇదేంది రాత్రి పడుకునేసరికి దగ్గరగా మూడులో మూడైనట్టుంది. అయినా ఇంత ఎర్లీగా లేచి కాఫీ పెట్టింది నీ దగ్గర చాలా ఎనర్జీ ఉన్నట్టుందే. అందుకే కదా రేణు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు. అది కరెక్టేలే, అందుకే గమ్ముని పెళ్లి చేసుకుంది. దీన్ని ఎవరైనా కాఫీ అంటారా? మా భీవరంలో దీన్ని కాఫీ అంటారు. ఏంటి మరీ ఇంత స్ట్రాంగ్ అనా? నీకు స్ట్రాంగ్ అంటే చాలా ఇష్టం కదా రేణు. స్ట్రాంగ్ అంటే నువ్వు ఉండాలి, కాఫీ కాదు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈయనే నా మొగుడని చెప్పుకునే విధంగా ఉండాలి. ఇదిగే తీసుకే. అయితే బాగుందన్నమాట. ఏంటి? అదే నా ఫేస్ బాగుందని పెళ్లి చేసుకున్నావు కదా, నా ఫేస్ బాగుందని అంటే నేను పెట్టించిన కాఫీ కూడా బాగుందనే కదా. మస్తు మాట్లాడుతున్నావులే, గీ ముచ్చట్లతోటే కదా నన్ను వాళ్ళలో పడేసుకున్నావు. రేణు ఏం కర్రీ చేయమంటావు? రేయ్ నువ్వేం మనిషివురా, దేనికి వెళ్తుంటే దేని గురించి మాట్లాడుతున్నావు? కడుపులో ఉన్నది ఖాళీ అయిన తర్వాత ఆలోచించి చెప్తాలే. అది ఇప్పుడే చెప్పొచ్చు కదా రేణు. పోరా. రేణు అదేంటి అప్పుడే వచ్చా? ప్రతిరోజు 30 minutes అయితే కానీ రావుగా. ఒరే ఏం మాట్లాడుతున్నావురా? తెలుగు. నీ బొందర సాలే, నీకేమాత్రం కామన్ సెన్స్ లేదురా. థ్యాంక్ యూ. సరే ఇప్పుడైనా చెప్పు ఏం కర్రీ చేయాలో. ఏహే ఏదో కర్రీ చేయిపో. అలాగే. ఇదిగో ఫోన్ వస్తుంది. ఆ నారాయణ గడు ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ లిఫ్ట్ చేసి లౌడ్ స్పీకర్ ఆన్ చేయి. ఎందుకు? చెప్పించేస్తావా చేయవా? ఆల్రెడీ చేస్తున్నాగా ఇంట్లో అన్ని పనులు. రేయ్ నేను దీని గురించి మాట్లాడుతున్నా, కాల్ లిఫ్ట్ చేసి లౌడ్ స్పీకర్ ఆన్ చేయి. అలాగే. హలో చెప్పరా బా. ఏం చేస్తున్నా బా? ఏం లేదురా ఖాళీయే. అయితే సరదాగా మా ఇంటికి రావచ్చు కదా, తాగేసి తినేసి పడిపోదాం. ఇట్స్ ఓకేరా, యూ క్యారీ ఆన్. ఏంట్రా ఇంకా ఇంట్లో పనులు కాలేదా? అదే బాసనలు తోవడం, బాత్రూమ్ కడగడం, మీ భార్య కాళ్ళు నొక్కడం, బట్టలు ఉతకడం కాలేవా ఇంకా? రే కుక్క ఏం మాట్లాడుతున్నావురా? నా మొగుడు అన్ని పనులు చేస్తాడు, నా మొగుడు మగాడురా. అయినా నీ బాబు నీ అమ్మకి ఏ పనులు చేసి పెట్టట్లేదా? నువ్వు లైన్ లోకి వచ్చావా? నేను ఫస్ట్ నుంచి లైన్ లోనే ఉన్నానురా. ఏం చేస్తావు బే? అయ్యో నేనేం చేస్తా అక్క, నువ్వు నా అక్కవి, వాడు నా బావ. అక్క బావ ఇద్దరు సంతోషంగా ఉండాలి. బాయ్ బావా, బాయ్ అక్క. అయినా ఈ వెదతో మాట్లాడొద్దని చెప్పాను కదా, ఎందుకు మాట్లాడుతున్నావు? నేను వాడితో అదే అన్నానే, కానీ వాడు ఏమన్నాడు తెలుసా? రోజు నువ్వు నాకంటే పెద్దదితో మాట్లాడుతున్నావురా, దాంతో పోలిస్తే నాదే ఉంది చిన్నది అని అన్నాడు.